ఈరోజు ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రిక గారికి నమస్కారం చేసుకుంటూ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుని చేకు పత్రిక. ఈరోజు ఏం టాపిక్ చెప్పుకుంటున్నామంటే మన కుటుంబ బంధాలు ఎలా హ్యాండిల్ చేయాలి, ధ్యానంలోకి వచ్చాక ధ్యానాన్ని ఎలా తీసుకోవాలి, తర్వాత గత జన్మల్ని మనకి మెసేజ్ వస్తే దాన్ని ఎంతవరకు తీసుకోవాలి, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్న విషయాలు చెప్పుకుందాం. ఓకే, అన్నీ కూడా చాలా జాగ్రత్తగానండి. ఏంటి అంటే ఫస్ట్ పాయింట్, అందరికి మళ్ళీ మానవుడిగా జన్మించిన తర్వాత సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి ఎవరైనా ఒక మ్యారేజ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లలు ఉంటారు, కుటుంబ బాధ్యతలు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీలు ఉంటాయి. ఓకే, ఇక్కడ వరకు ఇక్కడ బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చేటప్పటికి వాళ్ళకి కొన్ని భయాలు ఉంటాయి, మనకి కొన్ని భయాలు ఉంటాయి. ఏంటి అంటే ఇంత చిన్న వయసులో ధ్యాన మార్గంలోకి వెళ్ళిపోతే ఫ్యామిలీస్ ని పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోతాడా, ఫ్యామిలీస్ ని పట్టించుకోవడా, రెస్పాన్సిబిలిటీ తీసుకోరా అని చెప్పి వాళ్ళకి భయాలు ఉంటాయి. మనకేమవుతుందంటే పదే పదే మనకేం గుర్తుకొస్తుంది అంటే కొంత బాగా కొత్త వాళ్ళకి ఓకే అని కొద్దిగా బాగా సీనియర్ గా కొద్దిగా మంచిగా నాలెడ్జ్ వచ్చేటప్పటికి మనకి ఏమొస్తుంది అంటే పదే పదే ఏమనిపిస్తుంది అంటే మనము ఈ పెళ్లి అనే వ్యవస్థలో ఉండకపోతే, ఓ కుటుంబం లేకపోతే ఇంకా స్పిరిచువాలిటీలో ముందుకెళ్ళొచ్చు, ఇంకా మనం గొప్ప పనులు చేయొచ్చు కదా, ఇంకా మంచి పనులు చేయొచ్చు కదా అని ఒక ఆలోచన వచ్చేస్తుంది. వీళ్ళంటే ప్రతిదానికి ఒక బంధంతో ఆగిపోతున్నాం కదా, ఇంకా ముందుకెళ్ళొచ్చు కదా, మనకి ఈ బంధాలు లేకపోతే మనం ముందుకెళ్ళొచ్చు కదా అన్న భావన ఉంటుంది అందరికి కూడా. ఇది 100% చాలా తప్పు. ఎందుకు అంటే ఎందుకు అంటే మనము ఈ జన్మ తీసుకున్నది ఎందుకు తీసుకుంటామన్నా అంటే సంసారంలో ఉంటూ నిర్వహణ చేస్తాక తీసుకున్నాం. అందుకు ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? సంసారానికి ఇవ్వాలి. మన ఈ కుటుంబ సభ్యులకి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసి పెట్టాలి. ఆ తర్వాత మాత్రమే మనకి ఖాళీగా ఉన్న సమయంలో మాత్రమే ధ్యానానికి రావాలి. ఇక్కడ చాలా మంది ఉల్టా చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళ పనులు తప్పించుకుంటాకి, లేకపోతే ఆ కుటుంబ బాధ్యతలు తప్పించుకుంటాకి ఈ ధ్యాన మార్గాన్ని కొంతమంది సాకుగా తీసుకుంటున్నారు. అది చాలా తప్పు. అది కరెక్ట్ కూడా కాదు. ఇంకోటి ఏంటంటే అలా చేసిన వాళ్ళకి మళ్ళీ ఈ కుటుంబ బాధ్యతలు తీసుకుంటాకి మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సి వస్తది. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఓకే, బానే ఉందండి. మీరు బానే చెప్తారు. మీ కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు. మా కుటుంబాల్లో పెద్ద పెద్ద సమస్యలున్నాయి. మళ్ళీ ధ్యాన మార్గంలోకి అసలు ధ్యానం కూడా చేయనిస్తలేదు నన్ను. కొడుతున్నారు, తిడుతున్నారు అని చెప్పి నాకు చాలా ఫోన్‌లు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒకటే చెప్తున్నా. ఇక్కడ మెడిటేషన్ చేస్తాకి మీకిష్టం ఉంటే చాలు. కుటుంబ సభ్యుల ఇష్టాలు అవసరం లేదు. ఎందుకు అంటే మీరెక్కడికి బయటికెళ్ళాల్సిన అవసరం లేదు. మీ పనులన్నీ అయిపోయాక ప్రశాంతంగా మీరు కూర్చున్నప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూసి మీరు కూర్చోండి. అంతేగాని కుటుంబాన్ని విడిచిపెట్టేసి నేను అక్కడ క్లాస్ జరుగుతుంది, ఇక్కడ క్లాస్ జరుగుతుంది. ఒక వారం పంపిస్తారు. రెండో వారం పంపిస్తారు. మూడో వారం పంపించరు ఎవరు కూడా. ఎందుకంటే అత్తమాటలు ఇదే పనిగా ఎళ్తా అంటే ఒప్పుకోరు. దాని గురించి ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సిన పనేంటంటే మన ఫ్యామిలీ యొక్క రెస్పాన్సిబిలిటీ అన్ని పూర్తి చేసిన తర్వాత మాత్రమే ధ్యానంలో కూర్చోండి. కుటుంబం కూడా చాలా ముఖ్యం. కుటుంబంలో ఉంటూ వాళ్ళకి కావాల్సినయన్నీ ఇస్తూ మనం ఇది చేస్తే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. ఈరోజు నేను ఇక్కడ క్లాస్ చెప్తున్నానంటే నా కుటుంబానికి ఏం కావాలో అన్నీ ఇచ్చిన వాళ్ళని ఇక్కడ కూర్చొని క్లాస్ చెప్పిస్తారు. లేకపోతే పెద్ద పెద్ద కేకలేస్తుంటారు. ఏంటయ్యా నువ్వు ఇది తేకండి, అది తేకండి క్లాసులు చెప్తున్నావు అని. అంతే కదా! ఈ వాడికి రోజు మీకు వినపడతాయి కదా! ఇక్కడ వినపడతలేదు అంటే నా కుటుంబానికి నేను కావాల్సినవన్నీ చేస్తున్నాను. మీ కుటుంబానికి మీరు చేస్తున్నారో లేదో చెక్ చేసుకోండి. తర్వాత ఇంకోటి, ఇక్కడ ఇప్పుడు ఈ జన్మలో ఏంటి సంసారంలో ఉంటూ నిర్వహణ చేస్తా వచ్చాం. అంటే సంసారంలో ఉంటూ నిర్వహణ అంటే మనం భర్త అయినా, భార్య అయినా, కొడుకైనా, కూతురైనా, తల్లైనా, చెల్లైనా, అక్కైనా ఈ బంధాలకి పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు ఫుల్‌ఫిల్ చేయండి.
అంతేగాని మళ్ళీ ఎక్కడ నాకు వాళ్ళొద్దండి, వీళ్ళొద్దండి, నాకు ఆ బంధం ఇష్టం లేదండి, ఈ బంధం వద్దు ఇష్టం లేదని చెప్పేసి మాత్రం మీరు ఎక్కడ తప్పించుకుంటారో ట్రై చేయొద్దు. ఇప్పుడు తప్పించుకున్నా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతది. భర్త ఇష్టం లేదు అని చెప్పేసి మీరు అనుకున్నారు. ఓ 20 సంవత్సరాలు చేసిన తర్వాత నాకు భర్త అంటే ఇష్టం లేదే అని అంటారు. మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటే మళ్ళీ ఈ 20,000తో పాటు ఈ 20 సంవత్సరాలతో పాటు ఇంకో 20 సంవత్సరాలు యాడ్ అయ్యి 40 సంవత్సరాలు భరాయించాలి. అంటే మనం ఏదైతే తప్పించుకుందామని చూస్తున్నామో అది విడిచిపెట్టదు. అది కర్మ అయినా, రిలేషన్ అయినా సరే. అంగీకరిస్తాం నేర్చుకోండి. యెస్. నేను ఇప్పుడు దాకా అంగీకరించేయండి. ఫస్ట్ బేసిక్‌గా ఏంటంటే, కర్మ సిద్ధాంతం ప్రకారం ఏంటి అంటే, అంగీకరించి పశ్చాత్తాపపడితే పశ్చాత్తాపం కన్నా పెద్ద శిక్ష లేదు అంటారు చూసారా? అంటే అంగీకరించాలి ప్రతిదాన్ని. యెస్. యెస్. ఒప్పుకోవాలి. ప్రతిదానికి ఒప్పుకోవాలి. ఏంటి అంటే, మన వల్ల ఇది జరుగుతుంది అంటే ఇంకోటేంటంటే, ప్రతి ఒక్కళ్ళకి ఒక బేసిక్ క్వాలిటీ ఏంటి ఉంటదంటే, కామన్ పాయింట్ ఒకటుంటదేంటంటే, నాకన్నా మంచివాడు ఎవడు లేడన్న ఒక సర్టిఫికేట్ ఏసి తిరుగుతుంటారు అందరూ. అది ఫస్ట్ మానేయండి. ఫస్ట్ అది మానేయండి. ఏంటంటే, మీరు మీ వెర్షన్‌లోనే ఆలోచిస్తున్నారు. అక్కడ ఏదన్నా తప్పు జరిగి మీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కానీ, ఎవరి దగ్గరన్నా ఒక చిన్న మిస్టేక్ జరిగినప్పుడు అసలు ఎవరిది తప్పు అన్నది మీరు థర్డ్ పార్టీ లాగా చూడండి. అంటే మీరు బయటకొచ్చేయండి, కూర్చోండి. కూర్చొని అసలు పొద్దున్న ఏం జరిగింది? గొడవ ఏం జరిగింది? అసలు ఎవరిది తప్పు అన్నది మీరు జ్ఞానిగా చూడండి. కుటుంబ సభ్యులుగా చూడొద్దు. అప్పుడు మీకే అర్థమవుతది. ఎవరిది తప్పు, ఎవరిది రైట్ అన్నది. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. ఫ్యామిలీకి ఓకే. ధ్యానం చేయొద్దండి. ఓకే. మంచిదే కదా! చెయ్యొద్దంటే బానే ఆయనతో కూర్చొని ఎక్కువ సేపు మాట్లాడండి. ప్రతి నిమిషం ఆయన దగ్గరే కూర్చోండి. ఒక నెల తర్వాత అమ్మ నువ్వు ధ్యానం చేసుకో తల్లి నీ సోది ఇనలేకపోతున్నానని పంపించేస్తారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళకి మనం దూరంగా కూర్చొని ధ్యానం చేస్తాం వల్ల ఏమవుతదంటే నాతో సరిగ్గా గడుపుతలేదు, నాతో మాట్లాడతలేదు, ఈ ధ్యానం నన్ను దూరం చేస్తుందన్న భావనొస్తుంది. ఆ భావన తీసుకురావద్దు. వాళ్ళ టైం వాళ్ళకివ్వండి. మీ టైం మీరు తీసుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అసల జ్ఞానం అన్నది పూర్తిగా జ్ఞానం చేసి ధ్యాన స్థితికి ఎళ్ళాలంటే నిర్వహణ అంటే సంసారంలో ఉంటూ ఎలా చేయాలసలు ఫస్ట్ బేసిక్‌గా? మన పని మనం జేసుకోవాలి ఫస్ట్. సెకండ్ థింగ్ దీన్ని ఏదో పెద్ద అల్టిమేట్‌గా బ్రహ్మ రహస్యం కింద చూసేసి, నా ఒక్కడికే తెలుసు అన్న భ్రమల్లో అయితే ఉండొద్దు. నా ఒక్కడికే తెలుసు, నేను మాత్రమే చేయగలను ఆ భ్రమల్లోంచి బయటకొచ్చేయండి. ఇక్కడ ఓపెన్ యూనివర్సిటీ ఏంటంటే జస్ట్ ఏంటి ధ్యానం అన్నది ఎవరైనా చేయొచ్చు. ముక్కులో గాలున్నోళ్ళు ప్రతి ఒళ్ళు చేయొచ్చు. శ్వాస అయితే ఉండదు కంపల్సరీ. వేరే కండిషన్స్ అయితే లేవు. శ్వాస ఉన్నోడు ప్రతి ఒడు ధ్యానం చేయొచ్చు. ఓకే. అంటే ఈ ధ్యానం చేస్తాం వల్ల ఏమవుతది అంటే పూర్తిగా అసలు మనం వచ్చిన పర్పస్ ఏంటి? ఆ తర్వాత బేసిక్‌గా మీకు ప్రెజెంట్ ఉన్న లైఫ్ ఏదైతే ఉందో, ఆ లైఫ్‌లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి ఒక మూలం ఉంటది. ఒక మూల సిద్ధాంతం ఉంటది. మూల చైతన్యం ఒకటుంది. దాన్ని ఎప్పుడైతే మీరు పట్టుకున్నారో, ఆ పట్టుకున్న రోజు మాత్రమే మీకిప్పుడు ఈ లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ బయటికెళ్తాయి. అప్పుడు దాకా వెళ్ళవు. మీరు ఎన్ని గంటలు ధ్యానం చేయండి, ఎంతమంది శిష్యుల దగ్గరికి, ఎంతమంది గురువుల దగ్గరికెళ్ళండి వెళ్ళవు. మీరు అంగీకరించాలి. యెస్ నేను అది తప్పు చేశాను కాబట్టి ఈరోజు ఈ కర్మొచ్చింది. ఈ కర్మని అంగీకరిస్తున్నాను. జ్ఞానాద్ది దగ్ధ కర్మాను ఈ జ్ఞానం వల్ల నేను పోగొట్టుకుంటా అన్న భావన మీకు కలిగిన తర్వాత మాత్రమే పోతది. ఆ తర్వాత ఇంకోటి సంసారంలో ఉంటే ధ్యానం అలాగే జేయాలి. మీకు మీ కుటుంబానికి పని చేసేసిన తర్వాత, మీ రెస్పాన్సిబిలిటీ అన్ని తీర్చేసిన తర్వాత, మీరు టీవీ చూస్తారు చూసారా? రోజుకు 2 గంటలు, 3 గంటలు. సినిమాల గురించి మాట్లాడతారు చూసారా? ఒక అరగంట. వేరే వాళ్ళ గురించి గంట మాట్లాడతారు చూసారా? ఇయన్నీ డిలీట్ చేసేసి దాన్ని ధ్యానానికి వాడండి అంతే. వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడతారు చూసారా? గంట, 2 గంటలు. దాన్ని కూడా కట్ చేసేసి ధ్యానం చేయండి. ఇదంతా ఫ్రీ టైమే. ఎంత వేరే వాళ్ళ కోసం వేస్ట్‌గా యూజ్ చేత్తం కన్నా, మన గురించి యూజ్ చేసుకోవాలంటే ధ్యానం చేయండి. అంటే ఫ్రీ టైమ్ కూడా దొరికేసింది మనకి. ఓకే. అదయిపోయింది. తర్వాత పాయింట్. ధ్యానం చేస్తున్నాం బానే ఉంది. ధ్యానం చేస్తున్నప్పుడు గత జన్మలు జీవిస్తారు.
గత జన్మలు ఎందుకు జీవిస్తారు? ఫస్ట్ పాయింట్. గత జన్మలు ఎందుకు జీవిస్తారు మీకు? గత జన్మలు ఎందుకు జీవిస్తారు అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గత జన్మలు ఎందుకు జీవిస్తారంటే, గతంలో ఇది నువ్వు చేసున్నావురా బాబు, ఇది ఇలా చెయ్యకు అని చెప్పి కర్మలను జీవిస్తారు. గత జన్మల్లో నువ్వు ఈ పనులు చేశావు. ఇది ఎలా ఉంటది అంటే, ఉదాహరణకు నేను తీసుకుంటా. నేను నా గురించే చెప్తా. ఇది వరకు మామూలుగా డ్రీమ్స్ అయ్యే కనెక్ట్ అయ్యేది, ఏదో గత జన్మ జీవించే బానే ఉండదు. ఇప్పుడు అలా కాదు. పొరపాటున నోట్లోంచి అన్న ఒక చిన్న విషయం ఏమన్నా కామెంట్ చేసావంటే, గతంలో ఇదే పని నువ్వు చేసావని చెప్పి నాకు ఒక గత జన్మలో నాకు చూపిచ్చేస్తారు. అంటే స్థితి పెరిగింది కాబట్టి నాకు అలా జీవిస్తున్నారు. వేరే వాళ్ళకి వేరేగా జీవిస్తారు. అంటే ఇక్కడ ఏంటి అంటే, గత జన్మలు ఎందుకు జీవిస్తారంటే, గతంలో నువ్వు ఇది చేశావు. నీకు ఈ ప్రాబ్లమ్ ఉంది. ఈ ప్రాబ్లమ్ సరి చేసుకోమని మాత్రమే జీవిస్తారు. మొన్న ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది. గత జన్మలో నా తల్లిదండ్రులు నాకెవరో తెలిసిపోయారండి. ఎళ్ళిపోయి ఆళ్ళకి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నానండి. ఆళ్ళతో మాట్లాడేస్తానండి అని ఫోన్ చేసింది. ఏం చెప్తావు అన్నా. నీ మీరే నా తల్లిదండ్రులని చెప్పేస్తానండి. ఓకే. బానే ఉంది. ఈరోజు తల్లిదండ్రులు బానే ఉంది. తల్లిదండ్రులు కనిపిచ్చారు కాబట్టి బానే ఉంది. ఓ 10 రోజుల తర్వాత మళ్ళీ గత జన్మలో భర్త కూడా కనిపిత్తాడు. అప్పుడేం చేస్తావు అని అడిగా. ఆవిడ దగ్గర ఆన్సర్ లేదు. అప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, అసలు ఈ జన్మ గురించి ఏడమ్మా? వచ్చే జన్మల గురించి, గత జన్మల గురించి ఎందుకమ్మా? ఈ జన్మలో ఉన్న రిలేషన్స్ మనం కరెక్ట్‌గా నిలబెట్టుకుంటే చాలు. గత జన్మల్లోకెళ్ళి గత జన్మలో ఒక ఋషిని చూపిచ్చారంటే, ఓకే. నాకే ఒక ఋషిని చూపిచ్చారు. కరెక్ట్. ఆ ఋషి యొక్క జ్ఞానం నాకిచ్చేయమన్నారు. తీసేసుకున్నాను, వాడుకుంటున్నాను. అంతేకాని ఓ దొంగోడని చూపిచ్చాడనుకోండి, ఆ దొంగతనం చేసే నాలెడ్జ్ నాకిమ్మనైతే అడగను కదా! అంతే కదా! ఓ దొంగోడని మీరు చూపిచ్చారు గత జన్మలో ఆ దొంగతనం ఎలా చేశానో నాలెడ్జ్ నాకివ్వండి. నేను దొంగతనం చేత్తా అని అడుగుతామా? అలా కాదు. ఉత్తమమైన జన్మ నుంచి ఏదైనా నాలెడ్జ్ తీసుకోవాలి. అందుకు మాత్రమే జన్మలు వాడుకోవాలి. అంతేగాని ఎదురింటాయన గత జన్మలో మా ఆయనేనండి. ఆయన్ని చూడగానే ఆ ఫీలింగ్ వస్తుందన్నారంటే, మీరు మొత్తానికి అటు తిప్పి, ఇటు తిప్పేసి స్పిరిచ్యువాలిటీలో నాటకాలాడుతున్నారు. స్పిరిచ్యువాలిటీ అంటే మీ ధ్యానం అనే ముసుగులో మిమ్మల్ని మీరు మోసపోతున్నారు. ఎవరైనా అవసరం ఓకే. తండ్రా ఓకే. గత జన్మ అయిపోయిందది. ఆ సినిమా అయిపోయింది. ఈ జన్మలో ఉన్న తండ్రిని చూసుకుంటే చాలు. మళ్ళీ గత జన్మలో తల్లిదండ్రులను చూడాల్సిన అవసరం లేదు. అసలు ఇప్పుడున్న వాళ్ళకే సరిగ్గా భోజనం పెడతలేదు జనాలు. మళ్ళీ గత జన్మలో తల్లిదండ్రులు, భర్తలు, భార్యలు ఇయన్నీ ఎందుకు మనకి తలనొప్పి? ఇప్పుడున్న భార్యలు చూసుకుంటే సరిపోతది. కొత్త కొత్త భార్యలు అవసరం, కొత్త పిల్లలు కూడా అవసరం లేదు. ఓకే. ఇది బేసిక్ పాయింట్. తర్వాత ఏదైతే మనం ఒక ఎదుగుతున్నామో అంటే ధ్యానంలో బాగా ఎదుగుతున్నప్పుడు మనకి అంటే మనం ఉత్తమమైన జన్మలు ఏదైతే ఉన్నాయో జీవిస్తారు. ఎందుకు జీవిస్తారంటే ఉత్తమమైన జన్మలు ఎందుకు జీవిస్తారంటే గతంలో నువ్వు ఇది చేసున్నావు అని చెప్పేసి జీవిస్తారు. ఇది జీవించినప్పుడు మనం ఏం చేయాలి అంటే పూర్తిగా మనకు కావాల్సిన ఆత్మజ్ఞానాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే చెప్పాలి మాస్టర్స్‌కి ఏం చెప్పాలంటే, ఓకే. గతంలో ఋషిని అన్నారు కదా! నాకు అదే చేపిచ్చారు. ఏంటంటే గతంలో ఒక ఋషి అన్నారు. సరే. బానే ఉంది ఒప్పుకున్నా. అయితే మరి అంత గొప్ప ఋషినైతే ఈ జన్మలో మానవ జన్మ ఎందుకు తీసుకున్నాను? ఋషి కన్నా మానవ జన్మ తక్కువే కదా! ఋషినైతే మానవ జన్మ ఎందుకు తీసుకున్నాను అని అడిగితే, "నువ్వు ఎవరికీ చెప్పలేదురా బాబు! నీకు స్వార్థం ఎక్కువ. నీ శిష్యులకి తప్పితే వేరే విషయాలు ఎవ్వరికీ చెప్పేవాడు కాదు. అన్నీ దాచేసుకునేవాడివి నువ్వు. అందుకే నీకు ఈ జన్మ ఇచ్చాం" అన్నారు. అయితే సరే. ఇప్పుడు ఇచ్చేయండి మొత్తానికి పంచేత్తన్నాను, పంచిపెట్టేత్తన్నా. ఇది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నేను ఈ జన్మలో ఏ పుస్తకం చదవలేదు. ఏ పుస్తకం చదవలేదు. ఏమి చదవలేదు. ఇది వచ్చేదంతా కూడా గత జన్మలోయి వస్తున్నాయి. ఓకే. ఇది బేసిక్ పాయింట్. ఇలాగా ప్రతి ఒక్కళ్ళకి ఒక జన్మ ఉంటది. ఆ జన్మలో ఏదైతే హయ్యర్ జన్మ ఉందో దాని నుంచి గనక నాలెడ్జ్ తీసుకుంటే గనక మనం కొంచెం ఇంప్రూవ్ అవుతాం. దాని గురించి మాత్రం గత జన్మలో చూపిస్తారు. అంతేగాని రిలేషన్స్ ఆయన్ని మళ్ళీ కలవండి, ఈయన్ని మళ్ళీ కలవండి అన్నదైతే ఆ కాన్సెప్ట్ పెట్టుకోకండి. ఎందుకంటే అది గతం గతః. డిలీట్, 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 డిలీట్ అంతే. ఓకే. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంకోటి ఏంటి అంటే బేసిక్‌గా ధ్యానం చేసేవాళ్ళకి ఒక్కొక్క భయాలుంటాయి. ఏం భయాలుంటాయి అంటే ధ్యానంలో ఎవరో వచ్చి తోసేస్తున్నారండి. ధ్యానంలో వచ్చి ఎవరో తోసేస్తున్నారండి. ఒకాయన నాకు మొన్న మధ్యన కలిసాడు. గత 15 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నాడంట. ఆయన పడుకున్నా, మెడిటేషన్ చేసినా ఎప్పుడైనా సరే ఎవరో వచ్చి ఈపు మీద కొడతా ఉంటాడంట. ఈపు మీద కొడతా ఉంటారంట.
అంటే అతను అంటే 15 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నారు సార్. ఈపు మీద ఎవరో వచ్చి కొడుతున్నారంట. ఈయన కొట్టించుకుంటోళ్ళోడు కొట్టేస్తున్నాడు. నేను క్లాస్ అయిపోయిందని చెప్పేసి నా దగ్గరికి నేను క్లాస్ అయిపోయిందని హడావుడిగా బయలుదేరుతున్నాను. నన్ను కేకేసి అడిగాడు ఇది సార్ అని. అడిగితే నేను ఏదో కాసేపు మెడిటేషన్‌లో చెప్పాను. ఇది చేసుకోనన్నా నాకు ఇయన్నీ అవసరం లేదు నాకు. నాకు ధ్యానం మాత్రం నేర్పించండి అని చెప్పి ఒక చిన్న సంకల్పం పెట్టించాను. వచ్చేసాను. అతనికి 15 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయిందంట. నేను చెప్పించింది కూడా ఏం బ్రహ్మ విద్యేం కాదు. నాకు ఈ అనుభవం వద్దు. ధ్యానం మాత్రం చేసుకుంటానని చెప్పించాను అంతే. అంటే ఈ ఒక్క చిన్న విషయం తెలియక 15 సంవత్సరాలు సఫర్ అవుతున్నాడాయన. అందుకే మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఏ భయాలున్నాయో ఈ మాస్టర్స్ చెప్పి క్లియర్ చేసుకోండి ఫస్ట్. అంతేగాని చాలా మంది అంటారు, నేను ఇలా ఊగుతానండి. నాకు ఇదే అలవాటయిపోయిందండి. ఇదే కరెక్ట్ అండి. నన్నెవరో కొడతారండి. అప్పుడే నాకు ధ్యానం బా వత్తదండి. ఎవరో నన్ను వచ్చి ఉయ్యాల్లో ఊపుతారండి. అదే బా వస్తది. ఇటువంటి నమ్మకాలు పెట్టుకోకండి. ఎవరో ఊపరు. ఎవరో ఏం చేయరు. ఫస్ట్ బేసిక్‌గా ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే ప్రెజెంట్ మైండ్‌తో కూర్చున్నారో, ఏ ఆలోచన విధానంగా కూర్చున్నారో, మనస్ఫూర్తిగా ఎప్పుడైతే కూర్చున్నారో, ఆటోమేటిక్‌గా మీకు జరగాల్సిన ప్రాసెస్ జరుగుతది. తర్వాత ఈ క్లాస్‌లో ఇంకో విషయం చెప్పాలి. ఏంటి అంటే, ఎవరు దయచేసి చక్రాల జోలికి గాని, కుండలి జోలికి గాని, అతీంద్రియ శక్తుల జోలికి గాని ఎళ్ళకండి. ఎందుకెళ్ళొద్దు అంటున్నానంటే, ఏదో వస్తాది, ఏదో చేసేద్దాం అనుకున్నది పూర్తిగా రివర్స్ అవుతది. మొన్న ఒక ఆవిడ నా దగ్గరికొచ్చింది. ఆవిడ ఏమనుకుందంటే పాపం చాలా మంచిగా ఒక మాట అనుకుంది. ఏమనుకుందంటే, ఈ ప్రపంచంలో ఎవరున్నా సరే ఆళ్ళ గురించి నాకు తెలియాలని జెప్పేసి ఒక థాట్ పెట్టుకుంది. ఆ థాట్ బాగా పనిచేసింది. ఎలా పనిచేసింది అంటే, ఈవిడ మనసులో ఏమనుకుంటో అందరికీ తెలిసిపోతుంది. అంటే చూడండి, ఇక్కడ బాగా గమనించండి. మనం పెట్టే సంకల్పాల వల్ల కూడా జీవితాలు పాడైపోతాయి. ఎటువంటివి పెట్టుకోవాలో చూసుకోండి. ఏదో జానం ఈరోజొచ్చేసింది కదా! నేను ఏదంటే అది జరిగిపోతుంది కానీ, పిచ్చ పిచ్చ సంకల్పాలు గాని, పిచ్చ పిచ్చ పవర్స్ కావాలని పెట్టుకుంటాం గాని, ఆడి గురించి తెలియాలి, ఈడి గురించి ఎవడు తెలుసుకొని ఏం జేస్తారు? ఎవరి గురించి ఎవరు తెలుసుకొని ఏం జేస్తారు? యెస్. నిజంగా. మన శక్తివంతులమైతే ఎవరో ఒకళ్ళు ప్రాబ్లమ్‌లో ఉన్నారు. ఆళ్ళకి హెల్త్ బాలేదు. మాస్టర్స్ వాళ్ళని మళ్ళీ ధ్యానంలోకి తీసుకొచ్చే పరిస్థితిని ధ్యానంలోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. కొద్దిగాన కుదిరితే సేవ్ చేయండి అని మాస్టర్స్‌కి రిక్వెస్ట్ పెట్టి ధ్యానం చేయండి. అక్కడ వరకు ఓకే. అంతేగాని ఏ పవర్స్ కావాలి, కావాలంటే నిజంగా ఈ యూనివర్స్ మాస్టర్స్ ఎవ్వరు కూడా మీరు అడిగితే ఇది ఇవ్వరు. మీరు అడగకుండా నిస్వార్థంగా ఎప్పుడైతే సాధన చేసుకుంటా ఎళ్ళిపోయారో, అప్పుడు మీ స్థితిని బట్టి ఏది కావాలో అది వస్తానే ఉంటది. అందుకే ఏంటంటే భ్రమల నుంచి బయటకొచ్చేయండి. మళ్ళీ ఇంకో విషయం చెప్తా. మొన్న ఒక పెద్ద సీనియర్ మాస్టర్‌కి ఫోన్ చేశాను. ఆవిడ క్లాసులు చెప్పలేదంటే ఏదో ఆ ప్రాబ్లమ్ ఉంది, ఈ ప్రాబ్లమ్ ఉందంటే నేను చెప్పా. ఏంటంటే ధ్యానం చేసేవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండకూడదు గదా! అని అడిగా. అదేంటండి రమణ మహర్షికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! కర్మ సిద్ధాంతం ఉంది కదా! అది కదా! ఇది కదా! ఉందంటే, నేను ఒకటే అడుగుతా. ధ్యానాది దగ్ధ కర్మాణం అంటే ధ్యానం చేస్తే కర్మ పోతదని మనం చెప్పుకున్నాం. మరి ఎందుకు ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి మనకి? మన జీవితంలో ఇంకా రోజు రోజుకి ఒక్కొక్క సమస్య పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నాం? ఇక్కడ విషయం ఏంటంటే అంగీకరిస్తలేదు. మన విషయాలు మనం అంగీకరిస్తలేదు. యెస్ నేను తప్పు చేశాను అంతే ఒకటే మాట. నేను ఎన్ని తప్పులు చేశాను అన్నిటిని ఒప్పేసుకుంటున్నానని ఎప్పుడైతే నీ కళ్ళంట ఏడుపొచ్చేసిందో అప్పుడు వదిలేస్తది. అంతేగాని మనం ఏంటంటే ఫస్ట్ నేను మంచోడినేనండి. ఫస్ట్ బేసిక్ నేను మంచోడినండి. మా హస్బెండ్ మంచోడు కాదండి. మా వైఫ్ మంచిది కాదండి. మా అత్తగారు మంచిది కాదండి. మా ఇంటిగారోళ్ళు మంచిది కాదండి. ఎంతమందిని చెడ్డోళ్ళని చేస్తున్నారు మీరు. జస్ట్ మీ థాట్ ఒకటి మార్చుకుంటే ఓకే. అందరూ మంచోళ్ళే. ఆళ్ళతో పాటు నేను మంచిదాన్ని అనుకుంటే సరిపోతది. అందరూ మహానుభావులే ఇక్కడున్న వాళ్ళందరూ ఈరోజు నేను క్లాస్‌లో ఇంత బాగా చెప్తే కారణము మీకు విషయం చెప్పనా? మీకు నేను నా ఒక బ్రహ్మ రహస్యం చెప్పానా ఈరోజు? నేను ఇంత క్లాస్‌లో బాగా చెప్తాకేంటంటే చెప్పేవాళ్ళు, ఇనేవాళ్ళు అందరూ కూడా పూర్తిగా పత్రిసారు లాగానే కనిపిస్తారు నాకు. మీరందరూ పత్రిసారు లాగానే కనిపిస్తారు. నాకు ఇంకెవ్వరు కనిపించరు నాకు. మీరు ఎవ్వరు ఫేస్‌లు కనిపించరు నాకు. క్లాస్ చెప్పినంత సేపు పత్రిసారే కనిపిస్తారు నాకు మీ అందరిలోనూ కూడా. అంటే
ఆ స్థితిలో అందరిని చూస్తున్నాను నేను. ఈ రోజు మీరు ఏమన్నా తిట్టినా, పత్రిసారి తిట్టాడా? హ్మ్. పొగిడినా, పత్రిసారి పొగిడాడా? అన్న భావన ఎప్పుడైతే వచ్చిందో అల్టిమేట్ మనం గోల్ రీచ్ అయిపోతాం. ఇంకా మనం ద్వంద్వార్థాలు తీసుకొని వాళ్ళు కామెంట్ చేశారు, వీళ్ళు కామెంట్ చేసారు. ఓకే. ఈరోజు మీరు మెడిటేషన్ చెప్పారు. గుర్తుపెట్టుకోండి. మీరు మెడిటేషన్ చెప్పారు. ఆళ్ళ ఇంట్లో ఏదో సమస్యొచ్చింది. ఆళ్ళొచ్చేసి మిమ్మల్ని బండబూతులు తిట్టేశారు. ఓకే. బండబూతులు తిట్టేశారు. తిట్టిన తర్వాత మీరు మాట్లాడకుండా ఉండి, మీ స్థితిలో మీరు కరెక్ట్‌గా ఉంటే, రేపు పొద్దున్న నిజంగా ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు రిలేషన్ అయిన తర్వాత, గురువుగారు నేను చేసింది తప్పు నన్ను క్షమించండి అనే వాళ్ళ మీ దగ్గరకొచ్చేటప్పుడు, అప్పుడు మీ స్థితి పెరుగుతది. అంతేగాని వాళ్ళు 4 మాటలన్నారు కదా! మీరు 10 మాటలన్నారంటే మీ వాల్యూ ఎక్కడుంది? మీరు ధ్యానంలో ఎక్కడున్నారు? ప్రతి దాన్ని అంగీకరించాలి. మీరు ఒప్పుకున్నారా? గతంలో ధ్యానం చెప్తానని పాంప్లెట్ ఇత్తే మీరు తీసుకున్నారా ఎవరన్నా? పని పాట లేదా ఈళ్ళకి అని చెప్పి తిట్టారా లేదా? అందరూ అంతే. వాళ్ళకి టైం పడతది. వాళ్ళు అంగీకరిస్తానికి టైం పడతది. ఎందుకు మళ్ళీ ఒప్పుకోరు జనం అంటే, వీళ్ళు రెస్పాన్సిబిలిటీలు మర్చిపోయి ధ్యానంలోకెళ్తే, ఈళ్ళ రెస్పాన్సిబిలిటీలు ఎవరు తీసుకుంటారని భయపడుతున్నారు. మీరు జాబ్ చేసుకున్నారు. ప్రశాంతంగా జాబ్ చేసుకొని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అన్నీ తీసుకొని ధ్యానం చేయండి. ఎవడు కాదనడు. అన్నీ ఇడిచిపెట్టి చేస్తే మాత్రం కంపల్సరీ ఇటువంటి గొడవలే వస్తాయి. అందుకే ఫస్ట్ ఫ్యామిలీ ముఖ్యం. తర్వాత రెస్పాన్సిబిలిటీ అన్ని ఫుల్ చేయాలి. తర్వాత మన ఫోన్ మాట్లాడే టైము, సినిమాకెళ్ళే టైము, అందరితోనూ వేరే వాళ్ళ గురించి మాట్లాడే టైం అంతా కూడా కట్ చేసేసి మెడిటేషన్ చేయాలి. ఇయన్నీ చేసిన తర్వాత ఇంకోటి ఏం చేయాలి అంటే, నేను మంచోడిని అన్నది పూర్తిగా తీసేయండి. నేను మంచోడినని బోర్డేసి తిరుగుతారు కదా! ఫస్ట్ తీసేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళే ఉన్నారు. ఎవ్వరు చెడ్డోళ్ళు లేరు. అందరూ మంచోళ్ళే. ఏముంది ఒక్కొక్కళ్ళ దగ్గర ఒకటి నేర్చుకోవాలంతే. నేనే మంచిదాన్ని, ఈ ప్రపంచంలో నాకన్నా మంచోళ్ళు లేరు అనుకున్న వాళ్ళందరూ కూడా పూర్తిగా ఏంటంటే ఆళ్ళ గురించి ఆళ్ళు తెలుసుకున్నట్టే. అందరూ మంచోళ్ళే. ఇక్కడ ఎవ్వరు తక్కువున్నారు. అందరూ మంచోళ్ళు. అందరూ గ్రేటే. మన గొప్పతనాన్ని మనం తెలుసుకోలేకుండా, వేరే వాళ్ళ గురించి ఇంకా మనం ఆళ్ళ గురించే మాట్లాడుతున్నాం. ఆయన బాగా చెప్తాడండి. ఆయన చెప్తాడు. నువ్వెప్పుడు చెప్తావు? ఆయన అదే చేసే ధ్యానం నువ్వు చేస్తున్నావు కదా! నువ్వెప్పుడు మంచి మాటలు మాట్లాడతావు? ఆయనకున్న శక్తులు మీకెప్పుడొస్తాయి? లేదండి. ఆయన ఏదో చేసాడండి. ఆయన గత జన్మలో గూడా ఎందుకు ప్రెజెంట్ ఆడికి ముక్కుంది, నీకు ముక్కుంది కదా! ఆడు గంట చేత్తన్నాడు. నువ్వు గంట చేత్తన్నావు కదా! ఆడు 5 గంటలు చేస్తే నువ్వు 5 గంటలు చేస్తున్నావు కదా! ఏది మనం గుర్తుపెట్టుకుంటామో అది మాత్రమే వస్తది. యద్భావం తద్భవతి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఏం కోరుకుంటున్నాం ఫస్ట్ ధ్యానంలోకొచ్చి ఏం కోరుకుంటున్నాము? ఈ వేరే వాళ్ళని చూసినప్పుడు ఏ భావన కలుగుతుంది? న నాకు ఇప్పుడు వేరే వ్యక్తిని చూడగానే వాడు దుర్మార్గుడు అన్న భావన నాకు కలిగింది అంటే, అక్కడ నిజంగా చెప్పాలంటే వాడు దుర్మార్గుడా? కాదు. నేను దుర్మార్గుడిని. ఎందుకంటే అంత దుర్మార్గంగా అతని గురించి ఆలోచిస్తున్నాను నేను. అర్థమైందా మీకు? ప్రతిదీని ఆపోజిట్ ఆలోచించండి. మీ భర్త మంచోడు కాదు అని మీరు అంటున్నారు అంటే, అంత మంచోడు కాకుండా మీరే ఆలోచిస్తున్నారు అతని గురించి. ప్రతీది అంతే. ప్రతీది అంతే. లేదండి అర్థం చేసుకోరండి. నన్ను అర్థం చేసుకోరండి. నా కుటుంబంలో నన్ను అర్థం చేసుకోరు. వేరే వాళ్ళు అర్థం చేసుకుంటం ఏంటి? అసలు మీరు అర్థం చేసుకున్నారా మీ కుటుంబం గురించి? అసలు మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవాలి? ఎవరిది వాళ్ళదే ఇక్కడ. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరిది వాళ్ళదే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్పిరిచువాలిటీ‌గా మనం ఎదగాలి అంటే పూర్తిగా మెయిన్ పాయింట్ ఏంటంటే, నేను, నా గురించి నా ద్వారా జరుగుతుందన్న విషయం పక్కనెట్టండి ఫస్ట్. నేను అన్న మాట నాది, నాది, నాది అన్న మాట ఎప్పుడు రావాలంటే, నా భార్య, నా భర్త అంతే. నా పిల్లలంటే కూడా రైట్స్ లేవు. ఓకే. తర్వాత, ఇంకోటి ఏంటి అంటే, మనసులో కూడా ఎవరినైతే తిట్టకుండా ఉన్నారో వాళ్ళ ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్స్. వాళ్ళు మాత్రమే గ్రేట్ మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి. మనసులో ఒక్క రోజు కూడా, ఒక్క సెకండ్ కూడా వేరే వాళ్ళ గురించి థాట్ వచ్చిందా, అతను జ్ఞానంలో పనిచేయడు. అంతేగాని ఎవరో యూట్యూబ్‌లో కామెంట్ పెట్టాడు. ఏంటంటే,
పత్రి సార్ ఇవన్నీ చెప్పలేదు కదా. 10 గంటలు ధ్యానం చేయమన్నారు, 10 గంటలు ధ్యానం చేయమన్నారు, పుస్తకాలు చదవమన్నారు, అవి చేయమన్నారు, ఇది చేయమన్నారు. ఇవన్నీ చేస్తున్నారు సార్, కష్టాలు ఎందుకు తీర్తలేదు? అసలు విషయం ఏంటంటే మనం మారకుండా మనం మారకుండా పరిస్థితి ఎలా ఉందంటే, ఒక బురదలో దిగాం. స్నానం చేయమంటే అయ్యే బురద నీళ్ళు వేసుకుని అయ్యే వేసుకుని చేసేస్తున్నాం. ఫ్రెష్ నీళ్ళు వేసుకుని బయటకు వచ్చేసి చేయాలి, స్నానం ఉండదు. అంటే ఇక్కడ ఏంటంటే, మనం చేసి గంట సేపు ధ్యానం చేస్తున్నాం, బయటికి వెళ్ళగానే అలా తిట్లన్నీ తిడుతున్నాం, వాళ్ళ గురించి బాధపడుతున్నాం. ఫస్ట్ మనలో ఉన్న మలినాలన్నీ తీసేయాలి. మన వేరే వాళ్ళు ఎవ్వరి గురించి కాదు. ఒక భావన కలిగిందంటే ఆ భావన మీద అంతే, వాళ్ళదేం కాదు. మీకు ఈ రోజు చెప్పాలంటే, ఈ సృష్టిలో ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళే ఉన్నారు, చెడ్డోడు ఎవరు లేడు అన్న భావన ఎప్పుడైతే వచ్చిందో, ఆ రోజు మాత్రమే వాళ్ళు రియల్ గా మాస్టర్స్ అవుతారు. లేదండి, వాళ్ళు ట్రిగర్ చేస్తున్నారు, ఓకే, ట్రిగర్ చేయని ఎందుకు చేయరు, చేస్తారు. కానీ మీరు వాళ్ళ పట్ల ఏ భావనతో ఉన్నారో, మీరు పూర్తిగా ప్రేమ భావన లోన్ నుంచి వచ్చిందంటే ఆటోమేటిక్గా ఎంత పచ్చి దుర్మార్గుడైనా మారిపోతాడు. ఆ భావన మనలోకి రానంతసేపు వాళ్ళు అలాగే యాడ్ చేస్తారు. అలాగే ఎందుకు యాడ్ చేస్తారంటే, వాళ్ళ మంచి ఆస్కార్ అవార్డు ఉన్న విన్నర్స్ అన్న నటులు వాళ్ళు. ఇది పూర్తిగా ఏంటంటే, నా లైఫ్ గురించి చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక సినిమా యాక్టర్ చిరంజీవి ఉన్నాడు అనుకో, ఆయన ఒక సినిమా అయిపోయిన తర్వాత ఇంకో సినిమాలోకి వెళ్ళిపోతాడు, ఈ సినిమా గురించి మర్చిపోడు. మనకి అలా కాదు, జీవితకాలం సినిమా ఇదే సినిమా, మనం నటిస్తానే ఉంటాం, ప్రతిరోజు నటిస్తాం, ఎంత బాగా నటిస్తామంటే వాళ్ళందరికన్నా కూడా బాగా నటిస్తాం మనం. అంత గురించి ఏంటంటే, పూర్తిగా నటిస్తడం మానేసి పూర్తిగా అసలు విషయం తెలుసుకుంటే ప్రయత్నించండి. తప్పులు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసుకోండి. వేరే వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. వేరే వాళ్ళని అస్సలు బ్లేమ్ చేయొద్దు. ఓకే, రైట్, అతను తప్పు చేస్తున్నాడు, ఓకే, అతను తప్పు చేస్తున్నాడు, ఒక చెడ్డోడు, మనం మంచోళ్ళమే కదా, మనం అంగీకరించేద్దాం. ఈ భావన ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్ లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. అప్పుడు మాత్రమే మీకు ధ్యానంలో మెసేజ్లు రావాలన్నా, ధ్యాన స్థితి కుదరాలన్నా, మాస్టర్స్ దగ్గర నుంచి సహాయం అందాలన్నా, మీ ఒక్క మూలాలు తెలియాలన్నా ఇవన్నీ జరుగుతాయి. ఈ రోజుకి నేను మా ఇంటికి, మీరు మీ ఇంటికి జేహో పత్రిజీ.